వినాయక శబ్దంలోని వి అనేది విశ్వం, విశిష్టత, విశాలతలకు ప్రతీక. వినాయకుడు నాయకులలో వశిష్ఠుడు, విశ్వపూజనీయుడు. శుక్లాంబరధరం విష్ణుం అంటూ గణేశుని విష్ణువుగా భావించి పూజిస్తాం. విష్ణుమూర్తి వలె గణేశుడు వ్యాపన శక్తి కలిగినవాడు. ప్రసన్నత ప్రతిఫలించే గజముఖుణ్ణి ప్రసన్నవదనం ధ్యాయేత్ అంటూ అర్చిస్తాం. వ్యాసుడు మహాభారతాన్ని వినాయకుడి చేత రాయించదలుచుకున్నాడు. అలా చెప్పినప్పుడు ఆపకుండా చెబితే రాస్తానంటూ గణేశుడు షరతు పెట్టాడు. బదులుగా వ్యాస మహర్షి అర్థం చేసుకొని రాయాలంటూ ప్రతి షరతు విధించాడు. ఏదైనా వేగంగా సాగాలి అన్నది గణపతి సందేశం. ఏ విషయాన్నైనా అర్థం చేసుకున్న తర్వాతే లిఖించాలన్నది మహర్షి ప్రబోధ. వినాయకుడు లిఖించిన భారతం పంచమ వేదమైంది. తొలి లేఖకుడైన గణపతి పూజలో పుస్తకాలు, కలము ఉంచడం సంప్రదాయమైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.